వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ. వినాయక నగర్ నుండి డీమార్ట్ వెళ్లే మార్గంలో జిఎన్ఆర్ ప్రెస్ చికెన్ షాప్ పెట్టవద్దని మల్కాజ్గిరి చికెన్ అండ్ మటన్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాధర్నా షాప్ ముందు చేశారు. ఈ సందర్భంలో వారు మాట్లాడుతూ ఉన్న షాపులకే గిరాకీలు లేవని, కొత్త షాపులకి అనుమతి ఇవ్వలేమని అసోసియేషన్ నిర్ణయించింది. అయినప్పటికీ అసోసియేషన్కి విరుద్ధంగా జిఎన్ఆర్ ప్రెస్ చికెన్ షాప్ అని స్థాపించారు. ఈ చికెన్ షాప్పై ఫిర్యాదు చేసినా అధికారులు సైతం పట్టించుకోవడం లేదని మల్కాజ్గిరి చికెన్ అండ్ మటన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ మెంబర్స్ ఆవేదనలు వ్యక్తపరిచారు. మరియు కాలనీ ప్రెసిడెంట్ కూడా ఈ చికెన్ షాప్ని అనుమతించలేదు. వీటి నుండి వచ్చే వేస్ట్ వాటర్ వల్ల దుర్వాసన, ఇంకా అనారోగ్యాలకు గురవుతామని ఇట్టి షాప్పై తగిన చర్యలు తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. చికెన్ షాప్ యూనియన్ ఉంది. ఒక 8 years నుంచి మా యూనియన్ ఉంది. మేము ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న కుటుంబాలు చాలా చికెన్ షాపులు పెట్టుకొని బతుకుతున్నాము. ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి మా షాపుల పక్కన షాపులు పెట్టి 30 రూపాయలు తక్కువ అమ్ముతారు, 40 రూపాయలు తక్కువ అమ్ముతారని మేము ఒక యూనియన్ చేసుకున్నాము. ఏంటంటే ప్రతి ఒక్క షాప్ వాళ్ళు 400 మీటర్ డిస్టెన్స్ ఉంటే మేమే షాప్ పెట్టనిస్తాం. ఇప్పుడు ఈయన పెట్టే షాప్కి 100 మీటర్లలో 4 షాపులు ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఇక్కడ షాప్ పెట్టింది అనుకోండి, వేరే కంపెనీలు వస్తాయి, స్నేహ కంపెనీ లాంటిది, సుగుణ లాంటిది, వెంకటేశ్వర లాంటిది వాళ్ళు వచ్చిరనుకోరి, వాళ్ళు ఏరియాకు ఒక షాప్ వేస్తారు. అప్పుడు ఏమవుతుంది, 40 రూపాయలు తక్కువ అంతే. ఇక్కడ ఉండేవాళ్ళం మేము ఎవ్వరము బతకలేము. ఇదంతా మేము లోకల్ వాళ్ళం, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం, ఇక్కడనేమో బతుకు. మేము చికెన్ షాప్తోనే బతుకుతున్నాము. ఈ చికెన్ షాపులు నడవకపోతే మేము రోడ్ల మీద వచ్చేస్తాం. ఇప్పుడు సమస్య ఏంటంటే మన మల్కాజ్గిరి చికెన్ షాప్ ఓనర్ అసోసియేషన్ ఒక 8 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. పెద్ద పెద్ద అవుట్లెట్ల కాడ నుంచి కూడా మేము అందరినీ రిక్వెస్ట్ చేసి ఆపడం జరిగింది. ఇప్పుడు దాకా కేవలం ఏంటంటే ఇక్కడ 10 కోళ్ళ నుంచి 20 కోళ్ళు, 50 కోళ్ళు ఇట్లా చిన్న చిన్న కుటుంబాలు ఉన్నాయి. గత ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న జనాభా ఏంటంటే వాళ్ళకి జీవన ఉపాధి ఏమీ లేదు చికెన్ షాప్ తప్పించి. ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కళ్ళకి 4-5 షాపులు ఉండి కొత్త షాపులు పెట్టడం వల్ల మా చిన్న కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉన్నది. దాని గురించి మా కోరిక ఏంటంటే ఈ షాపు పడకుండా ఉండాలని చెప్పి మేము వీళ్ళని వచ్చి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. నా పేరు దినేష్. మల్కాజ్గిరి ఈ మటన్ షాప్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ దాదాపు దగ్గర 200 నుంచి 300 కుటుంబాలు ఉన్నాయన్న. మటన్ షాపు, చికెన్ షాపు. గతంలో ఏమైందంటే ఒక్కొక్క ఇంట్లో నుంచి 4 అన్నతమ్ముళ్ళు ఉన్నారు, అన్న పిల్లలు ఉన్నారు. అందరు ఇక్కడ ఒకరి పక్కన అందరూ ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు పెట్టుకుంటుంటే అసలు వాళ్ళకు వ్యాపారం కాకుండా మరి మాకు కూడా వ్యాపారం కాకుండా అందరం ఒక యూనిటీగా వచ్చి రీసెంట్లీ బిఎన్ఆర్ వాళ్ళు కూడా ఇలానే నంబర్ ఆఫ్ అవుట్లెట్స్ పెట్టారు. వాళ్ళకు కూడా మేము కొన్ని అడగడం జరిగింది రిక్వెస్టింగ్గా. ఎందుకంటే ఇక్కడ లోకల్గా చాలా కుటుంబాలు ఉన్నాయి, బాధపడుతున్నాయి. ఒక ఆట కోసుకుంటే సాయంత్రం వరకు అమ్ముకునే బాధ్యత కూడా లేకుండా అది అమ్ముడు పోదా, అమ్ముడు పోతే మరి దానికి కూడా ఉన్న కష్టము మేము వాళ్ళకి బాగా వివరించాం. సరే అని వాళ్ళు ఏం చేశారంటే చికెన్కే స్టార్ట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ సుగుణ కానీ వెన్కాప్ కానీ వాళ్ళు డైరెక్ట్ అవుట్లెట్సే పెడతా అని చెప్పారు. అన్న మీరు డీలర్స్, దీని లోపల రిటైలర్స్, మేము చిన్న దుకాణదారులకు మీరే అవుట్లెట్ ప్రైజెస్ ఇస్తే మరి మేము ఎక్కడ వెళ్తాము? ఇవన్నీ నంబర్ ఆఫ్ పాయింట్స్ మేము ఒక కన్సిడరేషన్ చేసుకొని మేము ఒక రోజు కూర్చున్నాక ఇలా మీకు ప్రాబ్లమ్స్, మీ సమస్యలు, మరి మా సమస్యలు, అన్ని సమస్యలు మేము ఒకసారి ఒకరికొకరు డిస్కషన్ చేసుకున్నాము. అంటే ఎవరికి అంటే వ్యాపారం ఎవరికి ఉండదు. వ్యాపారం ఎవరికి ఉండనప్పుడు మళ్ళీ అది ఒక ఇబ్బందే కలుగుతుంది. కాబట్టి రేపు ఇప్పుడు ఎన్ని దుకాన్లు ఉన్నాయో అన్ని దుకాన్లు తాత్కాలికంగా పెట్టేసి రేపు వచ్చే భావితరాలకి మనం ఒక దారి చూపించాలి వాళ్ళకి అనేసి మేమంతా ఒక కాడ కూర్చొని మా యూనియన్ ప్రకారంగా మాట్లాడుకొని ఉన్న దుకాన్లు అలానే పెట్టేసి కొత్త దుకాన్లు రాకుండా మేము ఒక చర్య తీసుకుంటున్నాము. మాకు దీని లోపల వాళ్ళు ఒక ఫ్రెండ్లీ మేనర్గానే చికెన్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు, మటన్ వాళ్ళు కూడా మేము చికెన్ వాళ్ళకు కూడా సపోర్ట్, ఇద్దరం ఒక అండర్స్టాండింగ్లో చాలా